రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది మనకి. విశాఖ అరకులో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు జిల్లాల్లో రేపటి పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భారీ వర్షంలోనూ ఈవీఎంలు తరలించడం, ఎన్నికలకు సంబంధించిన ఇతర సామాగ్రి తరలించడంలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికల సరళిని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ అరకులో భారీ వర్షం కురిసింది. ఓవైపు జిల్లాలో రేపటి పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భారీ వర్షంలోనూ ఈవీఎంలు తరలించడం, ఎన్నికలకు సంబంధించిన ఇతర సామాగ్రి తరలించడంలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో భారీ వర్షం కురిసింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, అరకులో వర్షం పడుతోంది. ఈ వర్షంలోనే అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఎన్నికల హీట్ మొదలవుతున్న నేపథ్యంలో రేపు పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడాను ఏవైతే సెంటర్స్ ని ఏర్పాటు చేశారో ఆ సెంటర్స్ అన్నిటికీ కూడా ఈవీఎంలను తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆంధ్ర ఊటీగా పేరెన్నికగా ఉన్నటువంటి అరకు, ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అరకు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి మన రిజల్ట్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా ఎండ వేడితో దాదాపు ఈ రోజు చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్న పరిస్థితి. అయితే ఒకసారిగా అరకు ప్రాంతంలో హఠాత్తుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారీ వర్షం కురుస్తుంది. అయితే వర్షంలో కూడాను ఈవీఎంలను ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు పట్టుకొని పరిగెడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఈవీఎంలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే మాత్రం ఖచ్చితంగా రేపు ఓటింగ్ కు చాలా సమస్య ఎదురవుతుంది. దాంతో విపక్ష పార్టీలు, అదేవిధంగా అధికార పార్టీ కూడాను ప్రభుత్వంపై పర్టికులర్ గా మనం చూసుకున్నట్లయితే విమర్శలు సంధిస్తుంది. ఇంకో పక్క ఎలక్షన్ కమిషన్ మీద కూడాను చాలా అపవాదం వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈవీఎంలు తడవకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు అధికారులు పరుగులు పెడుతున్న పరిస్థితి. భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి అక్కడ మనం అరకులో స్పష్టంగా చూడొచ్చు. హఠాత్తుగా కురుస్తున్న ఈ పరిణామంతో ఒకసారిగా అధికారులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితి నెలకొంది. తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అక్కడ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ అన్నిటి కూడా పరిగెడుతున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు అధికారులు తీసుకున్నా సరే, పోలీస్ సిబ్బంది మరోవైపు కేంద్ర బలగాలు మోహరించున్నప్పటికీ కూడాను వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ రోజు అక్కడ వర్షం కురుస్తున్న పరిస్థితి జ్యోతి. మొత్తం మీద అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవీఎం మిషన్లు కావచ్చు, మరియు మరోవైపు ఈవీ ప్యాడ్స్ కావచ్చు, వీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షంలో తడవకుండా వాళ్ళన్ని చర్యలు కూడా తీసుకున్నట్టుగా ఇప్పటికే ఎవరైతే అరకు పీఓ అభిషేక్ ఉన్నారో ఆయన మీడియాకు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఖచ్చితంగా రేపు ఓటింగ్ కు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఉందా